10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని పంచాయతీల్లో చేపట్టిన గ్రామ సభలకు విశేష స్పందన వచ్చిందని వెంకటగిరి మండలం చింతకుంట గ్రామం సర్పంచ్ ప్రసన్న కుమార్ అన్నారు. వెంకటగిరి మండలం చింతకుంట గ్రామంలో సర్పంచ్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామ సభలను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని సభలో పాల్గొన్న ప్రజలు తెలిపారని అన్నారు. ఉపాధి పనులను సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర వంటి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు ఈ గ్రామ సభలు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట కిష్టయ్య మరియు గ్రామ అధికారులు పాల్గొన్నారు. ఇంకేమన్నా మీరు పనులు ఏమన్నా గుర్తించాలంటే నేను రిజిస్టర్లో రాసుకుంటాను. ఇంతటితో గ్రామ సభ ముగించుకుంటాను. ఈరోజు మన రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మన గ్రామాభివృద్ధి చేసుకునేదానికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్న ఈ గ్రామ సభలను చాలా జయప్రదం చేస్తున్నారు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో. అదేవిధంగా మన గ్రామంలో మన పంచాయతీలో మనకి ఏమేమి వర్కులు జరిగితే మన గ్రామాభివృద్ధి జరుగుతుందో ప్రతి ఒక్క గ్రామస్తులను కనుక్కొని మనం తీర్మానం రాసుకొని ఈ 2024-25 సంవత్సరంలో ఆ పనులు పూర్తి చేసి మన పంచాయతీని స్వర్ణ చింతకుంటగా చేసుకున్నామని ఆశిస్తున్నాం. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ ఒక్క రూపాయి కూడా లేకుండా గత గవర్నమెంట్ చిత్రహింసలు చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామ పరిపాలన మా స్థాయిలోనే మా ఊరిని మేము పరిపాలించుకుంటాము అనే దాంట్లో గ్రామ స్వరాజ్యం సాధించే దానికోసం గ్రామాల్లో ఉన్నటువంటి ఏ పనైనా సరే రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి పనిని చేసుకునే దానికోసం ఇప్పుడు పంచాయతీలకి మీ గ్రామాన్ని మీరే ఒక రాష్ట్రం మాదిరిగా అన్ని పనులకి కావాల్సినటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకొని గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి రాష్ట్రంలో 13,000 పంచాయతీల్ని 13,000 చిల్లర పంచాయతీల్ని ఈరోజు గ్రామ సభలు నిర్వహించడం చాలా భారతదేశ చరిత్రలోనే చాలా గొప్పదనం. కాబట్టి మీకు రాజకీయాలకు సంబంధం లేకుండా గ్రామాన్ని స్వచ్ఛందంగా డెవలప్ చేసుకోవాలని, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం మేరకు ప్రతి నిధులు కూడా గతం మాదిరిగా రూపాయి లేకుండా పద్ధతి ఉండదు. కాబట్టి ప్రతి పనికి నిధులు బిల్లులు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు స్వచ్ఛందంగా ఎదగాలని, గ్రామ స్వరాజ్యం సంపాదించుకొని కేవలం అన్ని విధాల డెవలప్ అవ్వాలని ఈ సభాముఖ ఉద్దేశంగా మేము ఈ చింతకుంట పంచాయతీని ప్రజలను కానీ కార్యకర్తలు మిగిలిన నాయకులని గ్రామ ప్రెసిడెంట్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రిజిస్టర్ చేసాము. అందరి కోరికలు పార్టీ ముఖ్యం కాదు, గ్రామ స్వరాజ్యం ముఖ్యం కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తున్నాం. ఎవరి కాలం అన్నా, ఎవరి లైట్లు అన్నా, ఎవరికి పొలాలు దారులన్నా, చెరువు దారులన్నా, చెరువు మీద కట్టు పొలాలు గుంటలన్నా, ఇంకుడు గుంటలన్నా, చెరువు చేయడం అన్నా అన్నీ కూడా ఈ గ్రామ స్వరాజ్యంలో కూటమి వ్యవహార ప్రకారం నిర్పిస్తూ ముందుకు వచ్చారు. అందరూ వచ్చారు. సవ్యంగా జరుగుతుంది, సవ్యంగా ఇది జరుగుతుంది. ఎందుకంటే మన పార్టీ నిధులు లేకుండా ఏ పని చేయము. నిధులు పెట్టే పని చేస్తారు. ఇక సారగా చెప్పినట్టు నిధులు లేకుండా మన రాజ్యం ముందుకుపోవడం. నిధులు ఉంటాయి. ఇక్కడ నుంచి గ్రామంలో ప్రతి లైట్ వెలుగుతుంది. అందులో ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఎటువంటి సంకోచం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మన గ్రామ సభల్లో ఇట్లాగే ప్రతిసారి సమస్య వచ్చినప్పుడల్లా అందరం కూర్చొని గ్రామ సభలు నిర్వహించుకుంటాం. గ్రామ సభల్లో మనకు కావాల్సినట్టు తెచ్చుకుంటాం. ఇబ్బంది పడకుండా పార్టీలకు అతీతంగా గ్రామాలని అభివృద్ధి చేసుకునే దానికి ముందుకు పోదామని సభాముఖంగా అందరూ